బడ్జెట్ ప్రవేశపెట్టడం అంటే దేశ ప్రజలను మోసగించటమేనని ఒకరు, దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్న రైతులు, నిరుద్యోగులను తమ వైపుకు మళ్లించుకునేందుకే మోడీ ప్రభుత్వం కుట్రపూరితంగా ఈ బడ్జెట్ను ప్రవేశపెడుతుందని మరో పార్టీ. ఇలా ఎవరికి వారు ఆరోపణల మధ్య మోడీ ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ పేరుతో 27.84 లక్షల కోట్ల పూర్తిస్థాయి బడ్జెట్ను నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్ వల్ల దేశంలోని ఏ వర్గాలకు అనుకూలమవుతుంది, ఏ వర్గాలకు విఘాతమవుతుంది అన్న విషయాలను వివరించేందుకు ప్రముఖ విశ్లేషకుడు, ఎకనామిక్స్ అధ్యాపకుడు డాక్టర్ హనుమంతు గారు మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. వెల్కమ్ హనుమంతు గారు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు టీజీ న్యూస్. సార్, యాక్చువల్గా ప్రతి సంవత్సరం మనం ఈ బడ్జెట్ అనే అంశాన్ని చూస్తుంటాం. ప్రతి సంవత్సరం సాధారణ పురపాలక సంఘం మొదలుకొని దేశ స్థాయిలో కూడా బడ్జెట్ ప్రవేశపెడతారు. యాక్చువల్గా బడ్జెట్ అంటే ఏంటి, ఆ బడ్జెట్ వల్ల సామాన్య ప్రజలకు జరిగే లాభం ఏంటి? టీజీ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈ బడ్జెట్ అనే పదము బగేట్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. బగేట్ అనే పదానికి అర్థము తోలు సంచి అనే అర్థం. దీనికి ఆ పదం రావడానికి కారణం ఏంటంటే బడ్జెట్ పత్రాలన్నిటిని ఒక తోలు సంచిలో పెట్టుకొని పార్లమెంటులో లేదా అసెంబ్లీలో సమర్పించే సాంప్రదాయము ఉంది. కాబట్టి బడ్జెట్ అనే పదము బగేట్ అనే లాటిన్ పదం నుండి ఉద్భవించడం వల్ల మనం బడ్జెట్ అంటాం. బడ్జెట్ అనేది సంవత్సర కాలంలో ఆదాయ వ్యయాల లెక్కింపు, మదింపు లేదా అంచనా. దీన్ని బడ్జెట్ అని అంటాం. ప్రతి దేశము, ప్రతి రాష్ట్రము, ప్రతి డిపార్ట్మెంట్, ఇప్పుడు ఒక్కటనే కాదు, ప్రతి డిపార్ట్మెంట్ కూడా వార్షిక బడ్జెట్ లాంటివి రూపొందించుకుంటుంటాయి. ఈ బడ్జెట్ రూపొందించుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మొత్తము మనకి ఎంత ఆదాయం వస్తుంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, మన అవసరాలు ఏంటివి లేదా మన లక్ష్యాలు ఏంటివి, ఆ లక్ష్యాలను సాధించడానికి ఏ ఏ రంగాలలో ఏ విధంగా ఖర్చులు పెడితే దేశ ప్రజలకు లేదా దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది అనే అంశాలను విశ్లేషించుకోవడానికి ఈ బడ్జెట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ఆర్థిక క్రమశిక్షణతో కూడుకున్న ఒక పత్రం. ఇది అంటే నాకు ఇంత ఆదాయం వస్తే ఇంత ఖర్చు పెట్టుకోవాలి. ఉదాహరణకు ఉద్యోగస్తులు ఉంటే నెలకు నాకు 10,000 ఆదాయం వస్తే నేను 2 కిరాణంకి ఇంత కట్టాలి, దానికి ఇంత కట్టాలని ఆయన వేసుకుంటాడు. అది కూడా ఒక బడ్జెట్. దాన్ని గృహ బడ్జెట్ అని కూడా అనొచ్చు మనం. అయితే ఇది గృహ స్థాయిలోన, ఇండివిజువల్గా, రాష్ట్ర స్థాయిలో, డిపార్ట్మెంట్ స్థాయిలో, దేశ స్థాయిలో కూడా నిర్వహించబడుతుంది. బేసిక్గా ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఉంటుంది. ఫైనాన్షియల్ ఇయర్ను ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు కంప్లీట్ చేసుకుంటాం. ఇప్పుడు మనము జనవరి డిసెంబరు ఇయర్ అని ఎట్లా అనుకుంటున్నాము, లేదా కొత్త సంవత్సరం అని తెలుగు ఇంగ్లీష్ అని అనుకుంటున్నాము, అదే రకంగా ఫైనాన్షియల్ ఇయర్ను కూడా ఏప్రిల్ 1 టు మార్చ్ 31 వరకు పాటిస్తారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సంస్థ కానీ లేదా కంపెనీ కానీ దేశం కానీ నాకెంత ఆదాయం వస్తుంది, నేను ఎంత దేనిపైన ఖర్చు పెట్టాలి, నాకున్న అవసరాలు లక్ష్యాలు ఏంటివి అనే దాని మీద ప్రత్యేకంగా రూపొందించుకుంటుంది. ఈ బడ్జెట్ను 4 రకాలుగా రూపొందించుకోవచ్చు. ఒకటి మిగులు బడ్జెట్ అంటాం. మిగులు బడ్జెట్ అంటే ఎట్లుంటుందంటే ఆదాయం ఎక్కువ ఉండి వ్యయం తక్కువగా ఉండడం. లోటు బడ్జెట్, ఆదాయం తక్కువగా ఉండి వ్యయం ఎక్కువగా ఉండడం. సమతౌల్య బడ్జెట్, ఈ 2 సమానంగా ఉండడం, అంటే ఆదాయం వ్యయం 2 విధంగా సమానంగా ఉండడం. ఇప్పుడు ఇవి 3 కాకుండా జీరో బేస్డ్ బడ్జెట్ అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఇది దాదాపు 1975 ఆ ప్రాంతం నుంచి రెగ్యులర్గా కొన్ని దేశాలు పాటిస్తున్నాయి. దీని మీనింగ్ ఏంటి? జీరో బేస్డ్ బడ్జెట్ అనేది అంటే ఈ సంవత్సరము ఒక పని చేయడానికి మనం ఎంత కేటాయించినాం. సపోజ్ ఒక 10,000 కోట్లు కేటాయించినాం, ఈ సంవత్సరంలో 10,000 కోట్లు ఖర్చు పెట్టినవా లేదా అని అనాలిసిస్ చేసుకొని కేటాయించింది మొత్తం ఖర్చు చేయడమే జీరో బేస్డ్ బడ్జెట్. అయితే భారతదేశానికి వచ్చే వరకల్లా ఈ అన్నిట్లను పాటిస్తూ ఉంటుంది. జనరల్గా బడ్జెట్లు అన్ని కూడా లోటు బడ్జెట్ మీదనే ఎక్కువగా ఉంటుంది, మిగులు బడ్జెట్ దాదాపుగా తక్కువగా ఉంటుంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా లేదా పెరుగుతున్న లక్ష్యాలకు అనుగుణంగా బడ్జెట్ ప్రతి సంవత్సరము పెరుగుతూనే పోతుంటుంది. ఏ సంవత్సరం కా సంవత్సరం లక్షల వేల కోట్లు పెంచుకుంటూ మనం బడ్జెట్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ బడ్జెట్కు ప్రభుత్వానికి ప్రైవేటు వ్యక్తులకు ఒక ప్రధానమైన తేడా ఉంటుంది, అది గమనించాలి. ఉదాహరణకు నేను ఖర్చు పెట్టాలి,
10 రూపాయలు నాకు ఆదాయం వస్తే తర్వాత నేను ఖర్చు పెడతా, నేను ప్రైవేట్ వ్యక్తి కిందికి లెక్క వస్తుంది. ప్రభుత్వము ముందు ఖర్చు పెట్టి తర్వాత ఆదాయాన్ని తీసుకుంటుంది. ఈ అంశాన్ని బాగా అబ్జర్వ్ చేసుకోవాలి. ప్రభుత్వం ఏం చేస్తుందంటే ముందు ఖర్చు పెడుతుంది, లక్షల వేల కోట్లు ఖర్చు పెడుతుంది, ఆదాయం ఎక్కడ ఉంటుందో తర్వాత ఆలోచించుకుంటుంది. ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తారంటే ముందు ఆదాయం సంపాదించుకుని నాకు ఈ రోజు 10 రూపాయలు ఆదాయం వచ్చింది, నేను 5 రూపాయలు ఖర్చు పెట్టుకుని 5 రూపాయలు కూడబెట్టుకుంటున్నా. ఇది ప్రైవేట్ వ్యక్తుల యొక్క బడ్జెట్. కానీ ప్రభుత్వ బడ్జెట్ అట్లా కాదు. 15 రూపాయలు ఖర్చు పెడుతుంది, ఇంటికెళ్ళి 10 రూపాయలు లేదా ఆ వచ్చే ఆదాయ వనరులను బట్టి పోతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా బడ్జెట్లన్నీ లోటు బడ్జెట్లుగానే ఉంటాయి, ఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినా ఏది ప్రవేశపెట్టినా. ఇప్పుడు ప్రస్తుత బడ్జెట్ మనము దీన్ని ఓటాన్ అకౌంట్ లేదా తాత్కాలిక బడ్జెట్ అని అంటాము. ఈ బడ్జెట్ ఎప్పుడు కూడా ఫిబ్రవరి నెలలో ప్రపోజల్ పెట్టి పార్లమెంట్లో సబ్మిట్ చేసి డిస్కస్ చేసి రూపొందించుకొని దాన్ని ఏప్రిల్ 1కి వెళ్ళి ఖర్చు పెట్టుకుంటూ పోతుంటారు. అది ఎప్పుడు దాకా పెట్టాలి? March 31 దాకా పెట్టాలి. అంటే పోయిన బడ్జెట్ ఇప్పుడు ఫిబ్రవరి మార్చి దాకా పెట్టుకునే అవకాశం ఉంది ఆ కేటాయింపులన్నిటన్నా. అయితే ఇప్పుడు పెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్ కంటే ముందు పూర్తి స్థాయి బడ్జెట్ కాకుండా తాత్కాలికమైన బడ్జెట్కే వీళ్ళు మొగ్గు చూపారు. అంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం పూర్తి స్థాయిలో అదే టెక్నికల్ గా ఇక్కడ వచ్చిన మొదటి ప్రశ్న ఏంటి సార్ అంటే, ఓటాన్ అకౌంట్ పేరుతోటి ఇన్ఛార్జ్ ఆర్థిక మంత్రి తోటి ఎన్నికల్లో తన గెలుపే లక్ష్యంగా బీజేపీ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను అంటే దాదాపు 27,000 లక్షల కోట్ల బడ్జెట్ను పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఇది ఓన్లీ ఎన్నికలకు సంబంధించిన ఆకర్షణీయమైన బడ్జెటే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం? దీంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు కొన్ని లక్ష్యాలు ఉంటాయి వాళ్ళకు. అంటే ఏ వర్గానికి మనం సాయం చేయాలనుకుంటున్నాము, ఏ వర్గం ద్వారా మనం ఎక్కువ ప్రభుత్వాలు రాజకీయ నాయకులు కాబట్టి వాళ్ళ బెనిఫిట్ పొందాలనుకుంటూ ఉండొచ్చు. ఇక్కడ బేసిక్గా నా అభిప్రాయము ఫైనాన్షియల్ మ్యాటర్లో రాజకీయాల ఇన్వాల్వ్మెంట్ ఉండరాదు. ఏ దేశ ఆర్థిక వ్యవస్థలోనైనా ఈ ఆర్థిక సమస్యలో రాజకీయ ప్రయోజనాలు ఆశించరాదు, ఉండరాదు. దురదృష్టవశాత్తు మన భారతదేశంలో ఏ ప్రభుత్వం తీసుకున్నా ఎవరు అధికారంలో ఉన్నా వాళ్ళ రాజకీయ అవసరాల కోసము ఈ బడ్జెట్ను ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆ యాంగిల్లో ఇప్పుడు మోడీ గారు కూడా ఎలక్షన్ పోయే ముందు బడ్జెట్ మరి తన ఫేవర్గా ఓట్లు వేయాలనే ఉద్దేశంతో లేదా సామాన్య ప్రజలకు అధిక ఆశ కల్పించాలనే ఉద్దేశంతో బడ్జెట్ను రూపొందించడం జరుగుతుంది. కానీ ఆర్థిక నిపుణులు ఆలోచించవలసిన అంశం ఏంటిదంటే ఇక్కడ ఓట్లు కాదు, రాజకీయాలు కాదు, దేశ ఆర్థిక అభివృద్ధి ప్రధానమైన సమస్య. ఏ వర్గానికి ఏ రంగానికి ఏ స్థాయిలో మనం పెట్టుబడి పెడితే అది భవిష్యత్తులో ఆ రంగం ద్వారా మొత్తం ప్రజలకు దేశాభివృద్ధికి ఉపయోగపడుతున్న అంశాన్ని ఆర్థికవేత్తలు ఇక్కడ దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ రూపొందించాలి. ఈ రాజకీయమైన బడ్జెట్ ఉండకూడదు, ఓటుపరమైన బడ్జెట్ ఉండకూడదు. దురదృష్టవశాత్తు రాజకీయాలు భారతదేశంలో ఎక్కువగా ఇన్వాల్వ్మెంట్ కావడం వల్ల ఆర్థిక అంశాలన్నిటిని కూడా రాజకీయవేత్తలు తన ఆధీనంలోనికి తీసుకొని తనకు అనుకూలమైన నిర్ణయాలను జొప్పిస్తున్నారు లేదా ప్రవేశపెడుతున్నారు అనడంలో ఎలాంటి సంశయం చెందవలసిన అవసరం లేదు. సార్ అయితే లాస్ట్ అంటే ఇంతకుముందు ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి అంతకుముందు ఆర్థికవేత్త అని ఆర్థిక మంత్రిగా ఉన్నారని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు లాస్ట్ కాన్సిక్యూటివ్ 5 yearsలో మోడీ ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెడుతుందో దాని పర్యవసానం ఏమైంది అంటే స్థూల దేశీయోత్పత్తి పైన జీడిపి రేటు చాలా తగ్గిపోతుంది అన్న ఆరోపణ కూడా ఆయన చేస్తున్న పలు సందర్భాలు. అయితే ఇప్పుడు తాత్కాలిక బడ్జెట్ పేరుతో పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టిన పీయూష్ మాత్రం ఈ జీడిపి రేటు 7.5%కి మేము పెంచగలిగాము అని అంటున్నారు. యాక్చువల్గా ఈ స్థూల జాతీయ ఉత్పత్తి అనే ఆ అంశం ఏంటి సార్? దాన్ని కొంచెం క్లారిఫై. ఇప్పుడు దీంట్లో ఈ అంశంలో మీరు అడుగుతున్నారు స్థూల జాతీయ ఉత్పత్తి. ఒక దేశము మొత్తం ఉత్పత్తి చేసే ఒక సంవత్సర కాలంలో ఏప్రిల్ నుంచి మార్చి 31 వరకు ఆదాయాలు ఏవైతుంటాయో ఉత్పత్తులు ఏవైతుంటాయో వాటన్నిటిని కలిపి ఆ దేశ స్థూల జాతీయోత్పత్తి అంటారు. ఈ స్థూల జాతీయోత్పత్తిలో ఎగుమతి దిగుమతులు కూడా ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు మైనార్లో ఉన్న ఒక వ్యక్తి పోయి ఇంగ్లాండ్లోనో అమెరికాలోనో ఉద్యోగం చేస్తున్నాడు, అతని ఆదాయం ఇక్కడ వస్తుంది మనకు. అంటే బడ్జెట్ లో ఏ విధంగా వస్తుంది ఆయన ఆదాయం? ఆయన అక్కడ ఉండి వ్యాపారం చేసుకుంటాడు, ఆదాయం ఏడ ఖర్చు పెడతాడు, ఆడ ఖర్చు పెడతాడు, తన కుటుంబ సభ్యులకి ఇంటికి పంపిస్తాడు. అంటే ఇక్కడ ఇండియాకు ట్రాన్స్ఫర్ అయ్యే అమౌంట్ కు సంబంధించి మాత్రమే తప్పకుండా క్యాల్కులేషన్. అంటే అది
ఎగుమతి దిగుమతులు, వస్తువులు ఎగుమతి దిగుమతులు చేయొచ్చు, సేవల ఎగుమతులు దిగుమతులు చేయవచ్చు, లేదా ట్రాన్స్పోర్ట్ ఏమన్నా ఎగుమతులు దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాలన్నీ కూడా ఈ జాతీయ ఆదాయంలో లెక్కించబడుతుంటాయి. ఈ ఆదాయంలో కూడా అవి ఉంటాయి. ఈ జీడిపి వృద్ధి రేటు ఎంత ఎక్కువ ఉంటే దేశ ఆర్థిక అభివృద్ధి అంత ఎక్కువగా ఉన్నట్లు అర్థం. అంటే గతంలో ఉన్న 3.5 ఇప్పుడు 7.5కి వచ్చిందని, అందుకని మన జాతీయ స్థూల రేటు పెరిగిందని, మేము గొప్పగా పాలన చేస్తున్నామని బీజేపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఈ జీడిపి పెరగడానికి ఇలా పరిపాలన నిర్ణయాలు ఒక కారణం. అంటే ఎక్కువ పారిశ్రామిక ఉత్పత్తులను పెంచడము, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడము, ఎక్కువ వస్తు సేవలను ఉత్పత్తి చేయడము, వాటి ద్వారా ఆ వినియోగం కాను మిగిలిన వస్తువులను విదేశాలకు ఎగుమతి దిగుమతులు చేసుకోవడం, ఎగుమతి చేయడం వల్ల ఆదాయాన్ని సమకూర్చుకోవడం వల్ల జీడిపి పెంచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు టోటల్ వ్యవస్థ లోపలనే మార్పు వచ్చింది కాబట్టి, మౌలికమైన మార్పులు బాగా పెరిగినాయి భారతదేశంలో కాబట్టి, భారతదేశాన్ని ఒక అప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశం అనేవాళ్ళం, కానీ ఈ రోజు అభివృద్ధి చెందిన దేశంగా నిర్వచించుకోవచ్చు మనం. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాల కంటే ఎక్కువ స్థాయిలో మన ఉత్పత్తులు ఉన్నాయి. వస్తువులు కానివ్వండి, సేవలు కానివ్వండి, అవి ఏ రూపంలోనైనా కానీ ప్రపంచాన్ని మనము శాసించగల స్థాయికి ఎదుగుతాం. ఎందుకంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాల యొక్క ఆర్థిక వనరుల కన్నా భారతదేశంలో ఉండే ఆర్థిక వనరులు అత్యధికంగా ఉన్నవి. ఇంకా మనం ఉపయోగించుకోవాల్సిన అంశం కూడా ఎక్కువగా ఉన్నది. మన ప్రజలకు మన ద్వారా ప్రపంచానికి ఎక్కువ వస్తు సేవలను మనం అందించే అవకాశం భవిష్యత్తులో చాలా ఉందని ఈ సందర్భంగా జనరల్ గా మనం బడ్జెట్ ప్రవేశపెట్టే సందర్భంలో కానీ ఎకనామిస్ట్ వాళ్ళంతా కలిసి, దేశంలో ఎకనామిస్టులు అంతా కలిసి చర్చ జరిగే సందర్భంలో ముఖ్యంగా వినిపించేది జీడిపితో పాటు ద్రవ్య లోటు అన్నది ఒకటి వినిపిస్తుంది సార్. ఈ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద్రవ్య లోటు సార్? ఇప్పుడు ఈ జీడిపి ద్రవ్య లోటు ఇప్పుడు ఈ బడ్జెట్ కేటాయింపులలో క్యాపిటల్ బడ్జెట్ మూలధన వస్తువులపైన ఎంత ఖర్చు పెడుతున్నాం మనం, లేదా ఈ ద్రవ్యం పైన ఎంత ఖర్చు పెడుతున్నాం, రెవెన్యూ లోటు అంటాం. రెవెన్యూ లోటు అంటే ఈ జీతభత్యాలు కానీ లేదా ఇతర ఖర్చులు కానీ చేసే ఉంటాయి. ఈ మూలధన బడ్జెట్ అంటే ఏంటంటే ఉత్పత్తికి సంబంధించిన అన్ని అంశాలపైన ఎంత ఖర్చు పెడుతున్నాం మనం. అంటే ఉత్పత్తి అనుత్పత్తి 2 అంశాలు ఇక్కడ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ద్రవ్య లోటు అనేది అనుత్పత్తి అంశాలకు వస్తుంది, మూలధనం అనేదేమో ఉత్పత్తి అంశాలకన్నా వస్తుంది. ఏ దేశంలో అయినా మూలధనము పెట్టుబడి ఎక్కువగా ఉంటే జీడిపి ఎక్కువగా పెరుగుతుంది. ద్రవ్య లోటు ఎక్కడైతే ఎక్కువగా ఉందో అక్కడ జీడిపి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మూలధన వస్తువులపైన పెట్టుబడిని ఎక్కబెట్టాలి, ద్రవ్య లోటును తగ్గించుకోలే ఏ ప్రభుత్వమైనా. అయితే ఇందులోనే జనరల్ గా వాడే టర్మ్ ఏంటి సార్ అంటే కోశ లోటు అనేది ఒకటి ఉంటుంది. మీరు అన్నట్టుగా రెవెన్యూ లోటు ఎందుకు వస్తుంది అంటే ఉత్పత్తులు తగ్గితే రెవెన్యూ లోటు వస్తుంది. మరి ఈ కోశ లోటు అనేది ఎక్కడ మనకు డిస్ప్లే అవుతుంది సార్? ఈ కోశ లోటు అంటే ఎంత మనం ఖర్చు పెడుతున్నామో ఎంత ఆదాయం వస్తుంది టోటల్ గా. మొత్తం మనము ఎన్ని వస్తువులను ఉత్పత్తి చేయడానికి ఖర్చు పెడుతున్నాము, ఆ ఖర్చు పెట్టిన దానికి మనకు వచ్చే ఆదాయానికి మధ్య ఉండే తేడాను కోశ లోటుగా మనం గుర్తించడం జరుగుతుంది. మరి ఇదే సీక్వెన్స్ లో ఉండే ప్రాథమిక లోట్లు అంటే వాటిని ఎట్లా పరిశీలించవచ్చు? ఈ 3 కూడా బడ్జెట్ లో అంశాలే. ప్రాథమిక లోటు కానీ, కోశ లోటు కానీ, ద్రవ్య లోటు కానీ. ఓన్లీ ద్రవ్యపరమైన అంశాలను లెక్కించి మనం క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ద్రవ్య లోటు అవుతుంది. మొత్తం బడ్జెట్ లెక్కించినప్పుడు ఎంత ఆదాయాల తేడా ఉందో అది ప్రాథమిక లోటు అవుతుంది. ఈ ప్రాథమిక లోటు అనే పదం ఎందుకు వస్తుంది అంటే ఫుల్ బడ్జెట్ చేసి మొత్తం బడ్జెట్ సమీక్షించేటప్పుడు అవి 2 సమానం ఉన్నాయో తెలిసేటప్పుడు తెలుసుకొస్తుంది అది. ఇప్పుడు మీరు బడ్జెట్ గురించి మనం వివరించేటప్పుడు ఒక ఇండివిజువల్కు ఒక బడ్జెట్ ఉంటుంది, ఒక యూనిట్ ఆఫ్ ఫ్యామిలీకి బడ్జెట్ ఉంటుంది, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి బడ్జెట్ ఉంటుంది. మరి ఈ బడ్జెట్ అనేది ఉన్న వనరులకు సంబంధించి మనకి ఇంత ఉంది ఆదాయము, అందులోనే మనం ఇంత దాపెట్టుకోవాలి, ఇంత ఖర్చు చేయాలి అనేది ఒక యూనిట్కి సంబంధించిన బడ్జెట్. మరి దేశ బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఆ ఉన్న ఆదాయ వనరులకు సంబంధించి మనకి ఇంత ఆదాయం ఉంది, దానిలో ఇంత మాత్రమే మనం పెట్టగలుగుతాము అనే ఖచ్చితమైన సూత్రాలు పాటించాల్సిన అవసరం ఉందా లేదా? ఇక్కడ అంశం ఏంటంటే భారతదేశాన్ని తీసుకుంటే మనం దాదాపు 120-130 కోట్ల జనాభా. ఈ జనాభాకు కావాల్సిన మౌలిక సదుపాయాలన్నీ మనం కల్పించాలి. బేసిక్ గా ఇల్లు లేదా తాగే నీరు, నివాసము లేదా రవాణా, ఇటువంటి అవసరాలన్నీ కల్పించాలి. ఇవన్నీ కల్పించాలంటే ప్రభుత్వమే ఆ పెట్టుబడులను పెట్టవలసిన అవసరం ఉంటుంది. జనాభా పెరుగుతున్న కొద్దికి ఆ ఖర్చు మొత్తం పెరుగుతూ పోతుంది. ఉదాహరణకు ఒక విలేజ్ని తీసుకోండి మీరు, అక్కడ 50 ఇండ్లు ఉన్నాయి, ఇప్పుడు 72 ఇండ్లు ఉన్నాయి. 72 ఇండ్లు ఉన్నప్పుడు రోడ్డు విశాలంగా కావాలి.
అంటే వాటికి మంచినీటి సౌకర్యం పెరగాలి. ఈ రకంగా దేశం మొత్తాన్ని తీసుకున్నప్పుడు మన భారతదేశంలో జనాభా నిరంతరంగా పెరుగుతుంది కాబట్టి ఆ జనాభా పెరుగుదలకు అనుగుణంగానే మనము మౌలిక సౌకర్యాలను అవస్థాపన సౌకర్యాలు అంటాం వాటిని, అవన్నీ కల్పించవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉంటుంది. అందులో విద్య కావచ్చు, మంచినీరు సరఫరా కావచ్చు, రవాణా కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, వాళ్ళ జీవన ప్రమాణాలను పెంచే ఆరోగ్యం కావచ్చు, వీటి అన్నిటిపైన ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ప్రభుత్వం ఉన్నదే ప్రజల సంక్షేమం కొరకు. ఈ బడ్జెట్ కూడా ప్రజల యొక్క సంక్షేమాన్ని పెంచడానికే. వచ్చిన ఆదాయం నీకు ఎంత వస్తుంది? అఫ్కోర్స్ ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లుకు తక్కువ బడ్జెట్ వస్తుంది. ఉదాహరణకు ఒక రైతుని తీసుకోండి, బీద రైతు, ఆయనకు సంవత్సరం ఖర్చు కలిసి 1 లక్ష రూపాయలు వచ్చినాయి, ఆయనకు పంట పండింది 50,000. మరి మిగతా 50,000 ఎక్కడైనా తప్పకుండా అప్పు తెచ్చుకోవాల్సిందే ఆయన. అట్లా భారతదేశం కూడా అవసరాలు ఎక్కువ, ఆదాయం తక్కువ భారతదేశంలో ఉన్న పరిస్థితులు. అందుకనే మనం ఇప్పుడు విదేశాలకు వెళ్ళి లేదా వరల్డ్ బ్యాంక్ వెళ్ళి లోన్ తక్కువ తీసుకుంటున్నాం. ఇంతకంటే ముందు బడ్జెట్ అంటేనే ఇంత ప్రపంచ బ్యాంక్ వెళ్ళి మేము లోన్ తీసుకుంటున్నాం, ఇంత పన్నులు చెల్లిస్తున్నామని చూపించే రోజులు ఉండే. మన అదృష్టం కొద్ది ఇప్పుడు ఆ ప్రపంచ బ్యాంకు లోను లేదా ఆ వడ్డీ చెల్లింపులు అన్నిటివి తగ్గినాయి. అది తగ్గినాయి కాబట్టి ఆ స్థాయిలో డెవలప్మెంట్ ఇక్కడ జరుగుతుంది అని దాని మీనింగ్. అందుకనే ఖచ్చితంగా ప్రతి సంవత్సరానికి మన యొక్క లక్ష్యాలు పెరుగుతాయి, జనాభా పెరుగుతుంది, ఆ తర్వాత వాళ్ళకి కల్పించే సౌకర్యాలు పెరగడం వల్ల ఆదాయం ఖచ్చితంగా పెరుగుతుంది, ఆ తర్వాత ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరుగుతుంది. అల్టిమేట్ బడ్జెట్ లక్ష్యం ఏంటిది? దేశంలోని ప్రజలను సుఖశాంతులుగా జీవించేటట్లు చేసే విధానమే దాని అంతిమ లక్ష్యం. బడ్జెట్ అంతిమ లక్ష్యం. దాన్ని రాజకీయ నాయకులు వాళ్ళు ఓట్లకు వాడుకున్నారా లేదా వాళ్ళకు అనుకూలంగా ఏ వర్గం ఉంటుందో దానికి రకంగా పెట్టినగా అనేది ఎవరెవరు వాళ్ళు ఇండివిజువల్ గా మాట్లాడుకుంటారు. బేసిక్ బడ్జెట్ లక్ష్యం ఏంటంటే ఆ దేశంలోని ప్రజల యొక్క అభ్యున్నతిని కోరుకునేదే బడ్జెట్. ఒక దేశంలో కానీ ఒక ప్రాంతంలో కానీ ఒక పట్టణంలో కానీ జీడిపి జాతీయ ఉత్పత్తి దాన్ని మెజర్ చేయడానికి ఇక్కడ ఉండే తలసరి ఆదాయం పైన లేకుంటే ఇక్కడ ఉత్పత్తులు అయ్యే దానిపైన జనరల్గా బేస్ చేసుకునే ఉత్పత్తి అది లెక్కిస్తారు. ఆ లెక్కింపులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఇండివిజువల్ రాష్ట్రాన్ని మనం తీసుకుంటేనేమో జీడిపి రేట్ క్రమంగా డౌన్ అవుతుంది, రాష్ట్రం అప్పుల పాలైంది, తలసరి ఇంత అప్పు ఉంది, ప్రతి తలకాయకి ఇంత అప్పు ఉంది అని చెప్తుంటాం, మనం వింటుంటాం కూడా ప్రతి ఎన్నికల ముందు. మరి దేశానికి వచ్చేసప్పటికి బడ్జెట్ ముందు జీడిపి రేట్ను మేము వృద్ధి చేయగలిగినాము అని చెప్పుకునే సందర్భం ఏడా కనిపిస్తుంది సార్? రాష్ట్రాలు ఇప్పుడు ఇది ఒక మంచి క్వశ్చన్ అడిగారు మీరు. జీడిపి లేదా తలసరి ఆదాయం, ఇప్పుడు మొత్తం భారతదేశంలో ఎంత జనాభా ఉంది, భారతదేశం ఆదాయం ఎంత, జనాభాతో ఆదాయాన్ని డివైడ్ చేస్తే ఒక్కొక్క వ్యక్తికి ఎంత వస్తుందో తెలుస్తుంది. అదే ఒక్కొక్క ఖర్చు పోయినా. ఇప్పుడు ఉదాహరణకు మన దగ్గర దాదాపు చాలా ఉంటుంది తలసరి ఆదాయం, ఒక 50,000 దాకా దాదాపుగా. బేసిక్గా నువ్వు కామన్ పీపుల్ తక్కువ వాళ్ళకి 10 రూపాయలు కూడా ఆదాయం లేదు. అయితే ఈ ఆదాయం ఎట్లా వస్తుంది? మొత్తం దేశాన్ని కలిపి వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ఆ నీలాంబానో లేదా మిగతా పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ గ్రూప్ను మీరు తీసుకున్నట్టుంటే వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకు కోట్ల మీద ఆదాయం ఉంటుంది. 1 రూపాయి ఆదాయం లేని వ్యక్తి కూడా ఉంటుంది. ఈ తలసరి ఆదాయం అనేది జనరల్, అంటే యావరేజ్గా తీసే వచ్చే తలసరి ఆదాయం. అయితే ఈ జీడిపిని లెక్కించేటప్పుడు ఇక్కడ జనరల్గా ఆర్థికవేత్తలు కానీ లేదా ఈ బడ్జెట్ విశ్లేషకులకు ఒక సలహా అన్నది బేసిక్గా మన యొక్క సేవలను గుర్తించాలి. అక్కడ మన సేవల ద్వారా ఎంత ఆదాయం వచ్చిందో లెక్కించుకుంటాం. ఇప్పుడు ఉత్పత్తుల ద్వారా ఆదాయం లెక్కేస్తాం, పరిశ్రమల ద్వారా కానీ ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగం ద్వారా కానీ, లేదా ఎగుమతి దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయాన్ని లెక్కేసుకుంటాం, లేదా సేవల ద్వారా వచ్చే ఆదాయం కూడా లెక్కేసుకుంటాం. సేవల ద్వారా అంటే ఇప్పుడు మన దేశంకి వెళ్ళి ఓ దగ్గర హోటల్ పెట్టిండు ప్రపంచంలో ఎక్కడో దగ్గర, ఆ హోటల్ మీద వచ్చే ఆదాయం మొత్తం మనం ఇక్కడ లెక్కేసుకుంటాం, మన ఉద్యోగస్తులు చేసిన అట్లా చేసిన. భారతదేశంలో స్త్రీలు ఆర్థిక రంగంలో అత్యధికంగా పాల్గొంటున్నారు. ఇప్పుడు పురుషులతో మీరు కంపేర్ చేసుకుంటే స్త్రీల పాత్ర ఎక్కువగా ఉంది నా అనాలిసిస్ ప్రకారం. ఆ స్త్రీల యొక్క సేవలను ఆర్థిక అభివృద్ధిలో గుర్తించట్లేదు. ఇది ఒక పెద్ద లోపం. ఉదాహరణకు ఒక ఎంప్లాయీ, నేను ఎంప్లాయీని మంచిగా సర్వీసెస్ బయట చేయాలంటే ఇంట్లో మా గృహిణి ఆమె పొద్దుగల లేచి నాకు మొత్తం సేవలు చేయాలి, అంటే బట్టలు ఉతికి పెట్టాలి, టిఫిన్ చేసి పెట్టాలి, అన్ని చేస్తే నేను పోయి అక్కడ డ్యూటీ చేస్తాను. నేను డ్యూటీ చేయడం వల్ల ఆ సేవ దేశానికి లేదా రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. అంటే నా సేవలో ఆమె పాత్ర ఉన్నట్లే కదా అక్కడ. మరి ఆమె సేవలను మన జాతీయ ఆదాయంలో లెక్కించట్లేదు. కాబట్టి దీన్ని లెక్కించాలని నేను మీ ద్వారా ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. అంటే ఒక గృహిణి తన గృహస్థు జీవితంలో
ఇంట్లో చేసే ఒక రూమ్ లో చేసే పనులను ఎలా గుర్తించగలుగుతారు సార్? దానికి ఉన్న ప్రాథమికంగా మెజర్మెంట్ విధానం ఏ విధంగా ఉందంటారు? ఇప్పుడు మెజర్మెంట్ విధానం అంటే ఆమెనే ఉదాహరణకి ఒక స్త్రీని తీసుకుందాం. ఒక ఇంట్లో పని మనిషిగా పనిచేస్తుంది, ఆమె నెలకు 3,000 జీతం ఇస్తున్నారు. తనింట్లో తాను పని చేసుకుంటుంది, ఒక్క పైసా మనం జీతం ఇవ్వట్లేదు అంటే ఆమె ఆదాయం ఎంత? 3,000 అన్నట్లే కదా. పక్కింట్లో పని మరి ఈమె మా ఇంట్లో పని చేసుకున్నాం, ఈమెకు 3,000 లెక్కించదు కదా. మరి ఈ 3,000 లెక్కేస్తే మన జాతీయ ఆదాయం పెరగదా, మరి మన జీడిపి పెరగదా? అంటే ఈ లెక్కింపులో స్త్రీల యొక్క సేవలను పూర్తి స్థాయిలో గుర్తించలేదు అనేది నా అభిప్రాయం. ఓకే, మీరు అన్నట్లుగా మహిళా సేవలను గుర్తించగలిగితే, ఉదాహరణకు చెప్తున్నా, అమ్మా రాజీనామా అనే టైటిల్తో వచ్చిన సినిమాలు ఇక ముందు రావు. ఒకవేళ అట్లా గుర్తించగలిగితే అట్లాంటి సిచ్యువేషన్లు మన భారతదేశంలో రావాలని కోరుకుంటూనే మనము ఇప్పుడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కీలక అంశాలుగా ఉన్నాయి. ఏంటివి అంటే నల్లధనాన్ని మనము ఆదాయ పన్ను పరిధిలోకి తెచ్చాము. దాని ద్వారా 1,30,000 కోట్ల నల్లధనం ద్వారా ఆదాయ పన్ను మాకు ఇంత వచ్చింది అని పీయూష్ గోయల్ గారు ఒక మాట అన్నారు. వాస్తవంగా నల్లధనాన్ని తెల్లధనంగా చేసుకునే క్రమంలో ఆదాయ పన్ను దేశానికి లభించిందంటారా? మీ అభిప్రాయం? ఇప్పుడు ఆదాయ వనరులు ఏ దేశానికైనా ప్రధానంగా పన్నుల ద్వారానే ఉంటాయి. ఉత్పత్తుల ద్వారా, సేవల ఉత్పత్తులు, వస్తువుల ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం ఒక ఎత్తు అయితే, పన్నుల ద్వారా వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉంటుంది. మీరు ఈ రిసిప్ట్లలో వాళ్ళు డీటెయిల్గా మనకి ఇంకా చెప్పలేదు, నేను ఎప్పుడప్పుడు మాట్లాడుతూ చెప్తుంటాను. ఎవరైనా కానీ మేము ఏం చేసినామని చెప్తున్నారు, అంటే ఎంత ఖర్చు పెట్టాము. ఉదాహరణకు మేము రైతుల కింద పెట్టాము, లేదా ఎడ్యుకేషన్ కింద పెట్టాము, హెల్త్ కింద పెట్టాము, లేదా ఆ స్కీమ్ ఈ స్కీమ్ అని చెప్తుంటాడు. ఈ స్కీమ్ కు నీకు డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయో చెప్పమని నేను అడుగుతుంటాను. ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి ఆ డబ్బులు? ఇప్పుడు ఉదాహరణకు నువ్వు రైతులకు నెలకు 6,000 ఇస్తామంటున్నాడు సంవత్సరానికి. ఈ 6,000 ఆదాయం నీకు ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అంటే నువ్వు నా పైన పన్ను విధిస్తున్నావా, లేదా నీకేమన్నా ఉత్పత్తి పెరిగిందే, లేక నీ జీడిపిలో ఏమన్నా ఎక్కువ అయిందే? అది ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత ఆర్థికవేత్తల బడ్జెట్ రూపకల్పన పైన ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే భవిష్యత్తులో దాన్ని పెట్టడానికి నా మీద నువ్వు పన్ను విధించవు అనే గూడేంటిది? నువ్వు ధరలన్నా పెంచాలి, ఇన్కమ్ ట్యాక్స్ అన్నా పెంచాలి, లేకపోతే ఇతర సేవలన్నా పెంచాలి. పెంచకుండా నువ్వు ఎట్లా జబ్బులకెళ్ళి? ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ లో 4 అంశాలను తీసుకున్నారు సార్. ఒకటి రెవెన్యూ వసూళ్లు, ఒకటి మూలధన వసూళ్లు, తర్వాత మొత్తం వసూళ్లు క్యాల్కులేట్ చేసి, ఓన్లీ వసూళ్లు మాత్రమే క్యాల్కులేట్ చేసిన తర్వాత టోటల్ గా వీళ్ళు అచీవ్ అయ్యే, అంటే వీళ్ళు అనుకున్న లక్ష్యం 19,77,00,000 కోట్లు, 19.77 లక్షల కోట్లు ఈ 2 రెవెన్యూ వసూళ్ల ద్వారా వస్తుంది అని లెక్క చేసుకున్నప్పుడు వీళ్ళు 27.84 లక్షల కోట్లు ఎట్లా వస్తాయని లెక్కించారు అన్నది మీరేమైనా చెప్పగలుగుతారా సార్? ఇప్పుడు ఇవేమో ఓన్లీ రెవెన్యూ సంబంధించిన అంశం. వాళ్ళు ఇప్పుడు ప్రొడక్షన్ ద్వారా వచ్చే అంశాలు, లేకపోతే మూలధన వస్తువులు కింద వచ్చినాయి వచ్చే దాంట్లో ఇంకా పెరుగుతాయి కదా. దాంట్లో 8.06 లక్షల కోట్లు చూపిస్తున్నారు. ఇందులో 19.77 లక్షల కోట్లు చూపిస్తున్నారు. మొత్తం టాలీ చేసినా కూడా వీళ్ళు మనం ప్రవేశపెట్టిన 27.84కు రీచ్ కావట్లే. అంటే మొత్తం మీద 9,000 లక్షల కోట్ల లోటు అయితే ఉంది. ఆ లోటు నిజంగా దేశాన్ని అభివృద్ధి బాటలోకి, మీరు అన్నారు ఇంతకుముందు, ఆల్రెడీ మనం అభివృద్ధి చెందిన దేశంగా ఇప్పుడు చెప్పుకుంటున్నాం. మరి ఈ లోటు 9,000 లక్షల కోట్ల లోటు మరి ఎట్లా దాన్ని పూడ్చగలుగుతారు సార్? ఏ ప్రభుత్వమైనా దానికి నెక్స్ట్ ఆస్కారం ఏముంటుంది? పన్నులు విధించడం. ఇప్పుడు ఆ పన్నులు ఏ రకంగా ఉంటాయంటే కూడా పరోక్ష పన్ను. ఇప్పుడు నీకు సబ్బు మీద పన్ను వేస్తాం, నీకు తెలుస్తుందా ఎంత కడుతుంది అనేది? ఈ రోజు 5 రూపాయలు సబ్బు 10 రూపాయలు అవుతుంది అంటే నువ్వు తప్పకుండా దాన్ని కొనవలసిందే. లేదా సిలిండర్ పైన ఇంత ట్యాక్స్ విధించడం, లేదా పెట్రోల్ పైన ట్యాక్స్ విధించడం, లేదా ఐటీని పెంచడం, పరోక్ష పన్నుల ద్వారానే ఎక్కువ ఆదాయం వస్తుంది ప్రత్యక్ష పన్నుల ద్వారా. ఒరిజినల్ కేటాయింపులో పోకముందు మనం లాస్ట్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్ సందర్భంలో మనం డిస్కస్ చేసుకున్నాం సార్. ఆ విషయం ఏంటంటే దేశంలోని శ్రామికులను బద్దకస్తులుగా చేస్తున్నారు అనే ఒక మాట మీరు మాట్లాడారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కూడా ఒక విధంగా టీఆర్ఎస్ నాయకులు చెప్తున్న విధం ఏంటంటే మేము ఏదైతే ప్రవేశపెట్టినామో రైతు పెట్టుబడి, రైతు సహాయం కింద పెట్టినామో ఆ స్కీమ్ని మోడీ ప్రభుత్వం కూడా కాపీ కొట్టింది అని వీళ్ళు అంటున్నారు. అది ఎంతవరకు నిజమంటారు? దీంట్లో
మన దగ్గర ఇప్పటికీ స్వాతంత్రం వచ్చి దాదాపు 70 సంవత్సరాలు దాటిపోయినా కూడా 50% జనాభా వ్యవసాయ రంగం పైన ఆధారపడుతున్నారు. ఆర్థికాభివృద్ధి అనే పదానికి అర్థమైందంటే వ్యవసాయ రంగంపై ఆధారపడే 85% జనాభాను 15% తగ్గిస్తే దానిని ఆర్థికాభివృద్ధి అంటారు. అంటే ఈ 15% 70% ప్రజలు ఎక్కడ వాళ్ళు వ్యవసాయ రంగంలో పనిచేస్తాడు అంటే వాళ్ళు జాబ్ చేయాలి, లేదా సర్వీసెస్ రంగంలో పనిచేయాలి, ఇంకొక దగ్గర పరిశ్రమలలో పోయి పనిచేయాలి, వ్యవసాయ రంగంలో పనిచేయద్దు. అంటే 70 ఏళ్ళు అయితే కూడా 75% ఉన్న జనాభాను 50%కి తగ్గించుకున్నాం. అంటే 70 ఏళ్లలో 25% జనాభాను వ్యవసాయ రంగంకి వెళ్ళి పక్కకు మళ్లించినాం. ఈ వ్యవసాయ రంగం యొక్క సంక్షోభం అనండి, లేదా ఆ రంగం యొక్క పరిస్థితులు అనండి, బేసిక్గా ఆర్థికవేత్తల సూచనలను రాజకీయ నాయకులు పాటిస్తలేరు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు స్వామినాథన్ ఇంతకంటే ముందు చెప్పిండు, మనం వచ్చిన ఎన్నో మార్పులు చూస్తున్నాం. మనం ఇప్పుడు వ్యవసాయంలో ఉత్పత్తులను మనం గమనిద్దాం. మేము చిన్నగేటప్పుడు ఎకరానికి 5-10 బస్తాలు మాత్రమే దిగుబడి వచ్చేది. ఈ రోజు 40-50 బస్తాలు దాకా దిగుబడి వస్తుంది. అంటే 10 రేట్లు దిగుబడి పెంచుకుంటున్నాం ఉత్పత్తి. ఎందుకంటే ఈ పెస్టిసైడ్స్ కానీ, లేకపోతే సాంకేతిక పరిజ్ఞానం అనండి, చేసే విధానం, నీటి పారుదల వల్ల ఉత్పత్తులు పెరుగుతున్నాయి అక్కడ. కానీ వ్యవసాయదారుని బతుకులో ఎలాంటి మార్పు లేదు. నేను చిన్న ఉండేటప్పుడు 5-10 బస్తాలు వండేటప్పుడే మా తాతలు చాలా సుఖంగా బతుకుతుంది. ఈ రోజు 50 బస్తాలు ఎకరానికి తీసినా మా నాయన వాళ్ళు అంత సుఖంగా బతుకుతలేరు అనేది నా అభిప్రాయం. దీంట్లో కారణం ఏంటిదంటే మద్దతు ధర సక్రమంగా లేకపోవడము, వ్యవసాయ రంగం కావాల్సిన పెట్టుబడులు సక్రమంగా లేకపోవడం. ఈ నగదు బదిలీ పథకం అని తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినా, లేదా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినా బేసిక్ను అంటే నీవు ఒక వ్యక్తిని ఎక్కడ అభివృద్ధి చేయాలి అక్కడ కాకుండా పై నీళ్లు చల్లినట్లు కనపడుతుంది. ఏదో ఉపశమనం, అయ్యో నీకు ఇంత ఇస్తున్నాం. నేను ఇంతకు ముందే చెప్పాను, ఒక చేపలు తినే వ్యక్తికి అలవాటు ఉంటుంది. ఆ వ్యక్తికి మనం చేపలు పట్టి తిన్నికే పెట్టుకుంటే వాడు తింటాడు, కూకుంటాడు, తీసుకెళ్ళి చేపలు అంటాడు. ఆ వ్యక్తికి చేపలు పట్టడమే నేర్పించినాం అనుకో, సముద్రంలో కొత్తడు ఓడి పట్టుకొచ్చుకొని వండుకొని తింటాడు. ఇప్పుడు ఈ వ్యవసాయ రంగంలో కూడా ఈ పాలసీ కావాలి. నీకు ఏ స్థాయిలో అంటే పెట్టుబడి స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ఉత్పత్తి స్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయా, మార్కెటింగ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయా, మద్దతు ధరల ఇబ్బందులు ఎదురవుతున్నాయా, అవి గమనించి ఆ ధరలను కల్పిస్తే ఈ నగదు బదిలీ ఇవి అంత సక్సెస్ కావు అనేది నా అభిప్రాయం. అంటే స్థూలంగా రైతుకు డైరెక్ట్గా ఇప్పుడు ఈయన మోడీ ప్రభుత్వము సంవత్సరానికి 6,000 నగదు డైరెక్ట్గా క్యాష్ గోస్ టు ఫార్మర్ అకౌంట్ అన్నది ఒక విధానం పెట్టిండు. 6,000 ఈ ఆల్రెడీ కేసీఆర్ గారు రైతు బంధు కింద ఒక పథకం పెట్టిండు, ఎకరానికి 5,000 పెట్టిండు. అయితే ఇద్దరిట్లో ఈయనకి ఎన్ని ఎకరాలు ఉన్నా 5,000 ఎకరానికి ఇస్తా అని ఈయన అన్నాడు, ఆయననేమో చిన్న సన్నకారు రైతులకు ఇస్తా అంటున్నాడు. ఈ డైరెక్ట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ అనే విధానము మన దేశంలో రైతుని ముందుకు తీసుకెళ్తుందా, వెనక్కి తీసుకెళ్తుందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ స్కీమ్ మంచిదే. ఇప్పుడున్న పరిస్థితులలో ఈ స్కీమ్ మంచిది, దీర్ఘకాలంలో మంచిది కాదు. ఇప్పుడు రైతు సంక్షోభంలో ఉన్నాడు, ఇబ్బందులలో ఉన్నాడు, వాళ్ళు ఇచ్చే ఏ కొంతనో ఆశ అవుతుంది అతనికి, అది ఓకే. కానీ దీర్ఘకాలంలో మనం ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు అభివృద్ధిని తీసుకున్నట్లయితే కరెక్ట్ కాదు. నీవు ఒక ప్రాజెక్టు కట్టు, నదుల అనుసంధానం చేయి, నీళ్లు మొత్తం పాగి నాకు నీళ్ళు వస్తే సార్ భయ 3 పంటలు పండుతుంది. నీవు ఇచ్చే 5,000 నేను ఏం చేసుకున్న సంవత్సరానికి నాకు పంట పండితే ఇప్పుడు 1,00,000 రూపాయలు ఆదాయం వస్తుంది. మరి నువ్వు ఇచ్చే 6,000తో తిని నేను ఒక్కని అంతే. మరి నీకు దేశానికి ఉత్పత్తి కాకపోయే, అక్కడ పంట బీడు పడిపోయి. ఇప్పుడు నదుల అనుసంధానం అనేది లేకపోవడం ఈ బడ్జెట్ లో ఒక లోపం. ఇప్పుడు మొత్తం భారతదేశంలో అన్ని నదులను అనుసంధానం చేస్తే రైతులకు కావాల్సిన బేసిక్ నీటి వసతులను మనం కల్పించవచ్చు. దానివల్ల రైతులకు ఆదాయం ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఈ 600 ఇస్తే రైతులకు ఆదాయం పెరిగినట్లు కాదు, ఖర్చు పెరిగినట్లు నా లెక్కలు. అంటే మనం పూర్వకాలం నుంచి కూడా మనకి ఎప్పటి నుంచో చదువుకున్న రోజుల నుంచి వింటున్నాం, దేశానికి పల్లెలు పట్టుకొమ్మలు, రైతులే వెన్నుముక్క అనే డైలాగులు ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా అట్లే ఉంది. అయితే మీరు అన్నట్టుగా కనీస మద్దతు ధర 93-94లో వరికి 900 ఉంటే ఈరోజు 1,770 రూపాయలు అయింది. కానీ ఎట్ ది సేమ్ టైం రైతు ఏమంటున్నాడు, రైతు సంఘాలు ఏమంటున్నాయంటే అప్పుడు 1 ఎకరా పంట పండించడానికి 3,000 అయితే ఇప్పుడు 39,500 రూపాయలు అవుతుంది. ఈ మద్దతు ధర 1,770 రూపాయలు ఇస్తే దాన్ని క్యాల్కులేట్ చేస్తే మాకు ఇంకా 20,000 రూపాయలు ఇంకా రావాల్సి ఉండే ఆదాయాన్ని కోల్పోతున్నాం.
కుటుంబం మీరు అన్నట్టుగా ఒక మహిళ పనిచేస్తే క్యాలిక్యులేట్ చేయాలన్నారు. ఇక్కడ ఒక పంటను పండించడానికి కుటుంబం అంతా పనిచేస్తున్నాం అంటారు. మరి ఆ విధానం ఈ విధానము ఏ విధానం చూసినా రైతుకైతే ఇప్పటికి కూడా మైనస్. ఇప్పుడు రైతుకు ఇచ్చే ఈ 6,000 5,000 ఉపశమనం కాదు, ఆయన ఎకరానికి ఎంత పెట్టుబడి పెడుతున్నాడు. పెట్టుబడి పెరగడానికి కారణం ఏంటిది? ఖచ్చితంగా పెస్టిసైడ్స్ రేట్స్ పెరిగినాయి, లేదా ఆయన పెట్టుబడి రేట్స్ పెరిగినాయి. ఇవన్నీ పెరుగుతరంగా వ్యవసాయానికి కావాల్సింది ప్రధానమైనది నీటి వనరు. నీటి వనరు లేదు. 40-50 వేలు ₹1,00,000 బోర్లు వేస్తాడు, బోర్ వలదు, ఆ ₹1,00,000 మొత్తం అప్పుగా ఈయనకి మిగులుతుంది. ఎక్కడి నుండి తెలియదు, ఆయనకు పంట లేదు కదా. ఇప్పుడు ఆ బోర్ సక్సెస్ అయితే పంట పడుతుంది, దానివల్ల ఆదాయం వస్తుంది, అప్పు తీర్చుకుంటాడు. ఇప్పుడు ₹1,00,000 ఏంటి, ఎందుకు ఆయన ఖర్చు పెడుతుడు ₹1,00,000? నీటి వనరు లేకనే కదా. మరి నీటి వనరు కదా కల్పిస్తే సరిపోతుంది కదా. నీ 6,000 ఏం చేయరు ఆయన? నీ 6,000 తీసుకొని ఎందుకు? 6,000 కూడా మళ్ళీ 3 విడతలు ఎట్లా అనుకోగలదు? నువ్వు ఎన్ని విడతలన్నీ ఎంత నువ్వు ఉచితంగా 6,000 ఇస్తే రైతు ఎట్లా బాగుపడతాడు? నువ్వు ఆయనకు 3 పంటలు పండియడానికి నీళ్ళు అంది, నీ 6,000 ఎందుకు? ఆయనే నీకు తిండి పెడతాడు, దేశానికి మొత్తం తిండి పెడతాడు. అంటే ఇక్కడ రాహుల్ గాంధీ ఒక రైతుకు ప్రతిరోజు ₹17 మాత్రమే ఇస్తున్నారు అన్న ఆరోపణకు మీ వాదనకు బలం ఉంది అంటున్నారు. ఇప్పుడు నేను ఆ రాజకీయాలతో నాకు సంబంధం లేదు, నేను బేసిక్ గా మాట్లాడుతున్నా. రైతులకు వాళ్ళ ఇన్పుట్స్, వాళ్ళకి ఏంటివి కావాలో అవి ముందు అందేయాలి. వ్యవసాయానికి కావాల్సిన ప్రధానమైనది నీటి వనరు. వర్షాలు వండి పూర్వకాలం చెరువులు నిండుతుండే, పంటలు కోకొల్లలుగా వండుతుండే. ఇప్పుడు వర్షాలు పడట్లేదు, ఊర్లలో ఏ కుంట చెరువు నిండట్లేదు, రైతుకు నీళ్లు లేవు. అంటే దీనికి ఆల్టర్నేటివ్ ఏంటిది? నదుల అనుసంధానము. ఇప్పుడు మనము మొత్తము లభ్యమయ్యే నీటి వనరులలో 29% మాత్రమే ఉపయోగించుకుంటాం. 71% ఆఫ్ ద వాటర్ గోయింగ్ టు వేస్ట్ ఇన్ సీస్. సముద్రాలలో పోతుంది వేస్ట్గా. ఆ నదులకి వెళ్ళి వేస్ట్ అయ్యే వాటర్ను నీళ్లు లేని ప్రాంతాలకు మళ్లించే ప్రాజెక్టులు చేపట్టడం అనేది శాశ్వతమైన పరిష్కారము. ఈ 6,000 5,000 ఇవ్వడం శాశ్వతమైన పరిష్కారం కాదు. దీనివల్ల ఇప్పుడు నదులను అనుసంధానం చేసి నీటి వసతిని కల్పిస్తే ఆ రైతు వ్యవసాయం పనులు పనిచేస్తాడు, దానివల్ల ఉత్పత్తి పెరుగుతుంది, జాతీయ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు 6,000 ఇవ్వడం వల్ల తింటాడు, ఆయన పని చేయడానికి నీళ్లు లేవు, కూకుంటాడు, ఆయన అన్ప్రొడక్టివ్ సెక్టర్ గా మారిపోతాడు, జీడిపి తగ్గుతుంది. నిన్న కూడా ఇదే అభిప్రాయము ఒక ఎకనామిస్ట్ ఏమన్నాడు అంటే, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏదైతే ఉందో ఆ హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయండి అని కొన్ని ఏళ్ల నుంచి మేము అంటున్నాము. ఆ పథకం ఇంప్లిమెంటేషన్ అప్పటి నుంచి అంటున్నాము. దానికి సపరేట్ నిధులు ఇచ్చి రైతుకు డైరెక్ట్ గా 6,000 చొప్పున ఇస్తే ఆ రైతు అభివృద్ధి చెందడు, ఓన్లీ రైతు కూలీలకు మాత్రమే పని చేయకుండా పైసలు వస్తున్నాయి అన్న వాదన వినిపిస్తుంది. అదెంతవరకు నిజమంటారు? ఇప్పుడు ఈ ఉపాధి హామీ పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం ఇంతకంటే ముందు అంటే దాదాపు 1980s ఆ ప్రాంతంలో అది ప్రారంభమైనప్పుడు ఆ ప్రారంభికుల యొక్క ఆర్థికవేత్తల యొక్క ఉద్దేశం ఏంటంటే పథకం స్టార్ట్ కావాలి, పథకం వల్ల ఉపాధి కల్పించాలి, ఆ ఉపాధి వల్ల జాతీయ ఆస్తులను నిర్మించాలి. ఉదాహరణకు రైతులు ఉపయోగించుకున్నప్పుడు ఒక ఊరు నుంచి ఒక్క రోడ్ వేయాలి, రోడ్ వేస్తే సౌకర్యం మిగులుతుంది కదా, ఆ రోడ్డు కోట్ల ఖర్చు గవర్నమెంట్కి మిగులుతుంది కదా, ఈ ఉపాధి హామీ కింద వాళ్ళతో రోడ్లు వేయించి వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు కదా. అట్లా ఇవ్వకుండా ఇప్పుడు ఉత్తగా ఇచ్చేస్తున్నారు, అది సరైనది కాదు. ఇప్పుడు జాతీయ ఆస్తులను నిర్మించుకునేటట్లు జాతీయ ఉపాధి హామీ పథకం ఉండాలి. ఇప్పుడు మీరు ఇది వ్యవసాయానికి ఇవ్వాలనేది, అది దీన్ని నేను కూడా సమర్థిస్తాను. తన చేనులో తాను వ్యవసాయం పనులు చేసుకున్న కూలి ఇవ్వాలి. ఇప్పుడు ఆ ఉత్పత్తికి మద్దతు ధర లెక్కేసేటప్పుడు ఒక ఎకరకు పొలం చేస్తే అందులో 2 ఎద్దులు పని చేయాలి, భార్య భర్తలు 2 పని చేయాలి, ఇంకా కొంతమంది లేబర్ పని చేయాలి. వీళ్ళు దాదాపు రోజుకు 14 గంటలు పని చేస్తారు. 6 గంటలు 8 గంటలు కాదు, 14 గంటలు పని చేస్తారు. ఈ గంట చొప్పున లెక్క మనం లేబర్ ఛార్జ్ ఎంత లెక్కేస్తామో అంత లేబర్ ఛార్జ్ చేసి ఆయన ఎంత చేస్తున్నాడు, ఆయన కూలి ఎంత, ఆయన భార్య కూలి ఎంత, ఆయన ఎడ్లు నాగని ఖర్చు ఎంత, అది మొత్తం లెక్కేసి ఇగో ఈయన ఎకరానికి 10 బస్తాలు పండిస్తున్నాడు కాబట్టి ఇంత పెట్టుబడి అవుతుంది, ఈ పెట్టుబడికి ఒక ₹10 ఎక్కించి దానికి మద్దతు ధర నిర్ణయించాలి. ఇప్పుడు మీరు అన్న మద్దతు 900 నుండి 1700కి వచ్చిందంటే ఈ లెక్క ఏడే ఉంది. మరి ఆ లెక్కలలో లెక్కేస్తే ఇప్పుడు దాదాపు 100 రేట్లు పెరగాలి వాళ్ళకి మద్దతు ధర. అట్లా మద్దతు ధర ఇస్తే సామాన్య కూలీ చేసే వ్యక్తి లేకుంటే పట్టణాల్లో నివసించి రోజువారీ కొనుగోలు చేసే వ్యక్తికి బియ్యం ఖరీదు 10,000 పోతుంది.
అనే ఒక వాదన కూడా ఉంది. మళ్ళీ రైతుకు మద్దతు ధరకు బియ్యం లూజుకు తీసుకునే దానికి లింక్ పెడతారు. అది ఎంతవరకు సంబంధం? అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నీకు రైతులకు మనం మద్దతు ధర పెంచినప్పుడు ప్రొడక్షన్ పెరిగితే సప్లై పెరిగినప్పుడు ఆటోమేటిక్గా ధర తగ్గుతుంది కదా. ఈ స్టేట్మెంట్ కు నేను చెప్తాను నీకు ఏది ధర పెరుగుతుంది దానికి. ఇప్పుడు ఇంగ్లాండ్ కానీ అమెరికా కానీ ఆ దేశాలలో 5% పాపులేషన్ అగ్రికల్చర్ పైన ఆధారపడి ఉంటారు. ఈ 5% చేసిన ఉత్పత్తి మిగతా 95%కు తిన్నికే పెడతారు. మన దేశంలో 50% జనాభా వ్యవసాయ రంగం పట్ల ఆధారపడుతుంది. మిగతా 50% తిన్నికే పెట్టారు. రూపాయి కిలో బియ్యం ఎవరికి ఇస్తున్నాం ఈరోజు? రైతులకు ఇస్తున్నాం. అంటే నేనే వ్యవసాయం చేస్తా, నేనే రూపాయి కిలో బియ్యం కొంటా. ఏంది ఇది? ఏం సిచ్యువేషన్ ఇది ఆర్థిక వ్యవస్థలో? ఇది ఎక్కడైనా విచిత్రమైన పరిస్థితి కదా. నేను ఒడ్లు వండియాలి, నేను రూపాయి కిలో బియ్యం కొనాలా అంటే దాని ప్రభావం ఏముంటుంది? పట్టణంలో నివసించే వాళ్ళకు బియ్యం సప్లైలు తప్పకుండా ధర పెరుగుతుంది. నీకు ఆడ బియ్యం ఒడ్లు పండించడం పెరిగితే సప్లై బియ్యం సప్లై ఎక్కువ అయినప్పుడు ఆటోమేటిక్గా ధర తగ్గుతాయి కదా. పట్టణాలు ఉండని పల్లెటూరు ఇక్కడ ఈ అగ్రికల్చర్ ప్రొడక్షన్ పెంచడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడాలే తప్ప రైతుకు తాత్కాలిక ఉపశమనం చేయడం అనేది సరైనది కాదు. ఇది భవిష్యత్తులో కొంచెం అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇదే ప్రధానమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏమన్నాడంటే రైతు తాను పండించిన వస్తువులను తాను విక్రయించుకునే అవకాశం కల్పిస్తూ ఎగుమతి దిగుమతులకు కూడా రైతులకే ప్రాధాన్యత ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తున్నాము అని అన్నారు. ఒకవేళ అది ఇంప్లిమెంటేషన్ అయితే రైతుల పరిస్థితి బాగుపడుతుంది. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ కాడ ఏంటంటే రైతు పండించేది వినియోగ వస్తువు కాదు. బేసిక్ తేడా రైతు ఈ రోజు దాకా ఎందుకు నష్టపోతున్నాడానికి రీజన్ ఇదే. ఒడ్లు పండిస్తాను నేను రైతుగా, ఒడ్లనే డైరెక్ట్ అమ్ముకోను, దాన్ని బియ్యం చేసి అమ్మాలి. బియ్యం ఎవరు చేసి అమ్ముతున్నాడు? కార్పొరేట్ వ్యవస్థ చేసి అమ్ముతున్నది. అంటే దాని ద్వారా వచ్చే లాభాలు ఎవరు అనుభవిస్తున్నాడు? కార్పొరేట్ అనుభవిస్తున్నాడు. ఒక రైస్ మిల్లరు కూర్చొని సంవత్సరం మొత్తం రైతు దగ్గర కొని దాన్ని బియ్యంగా మార్చి బియ్యం నమ్మి లక్షలు గడిస్తున్నాడు. 24 గంటలు ఎండకు ఓనకు ఓడ్చుకున్న రైతు నష్టపోతున్నాడు. అయితే రైతు ప్రత్యక్ష వినియోగ వస్తువులు ఉత్పత్తి చేయట్లేదు. ఆ ప్రత్యక్ష వినియోగ వస్తువులు రైతు ఉత్పత్తి చేసినప్పుడు ఇప్పుడు ఈ ఎగుమతి చేసుకునే దానికి వీలైతే ఇప్పుడు రైతు ప్రత్యక్ష ఉత్పత్తి ఏంది? పల్లీలు పండిస్తాడు, కాయ పండిస్తాడు, పల్లీలు చేసి దాన్ని పలుకులు తీసి దాన్ని నూనె చేసి అమ్మాలి. అట్లా నువ్వు ఏదైనా తీసుకోండి, మొక్కజొన్నలు పండిస్తాడు, దాన్ని పిండి చేసి అమ్మాలి. అంటే ఈ రైతుకు ఈ పారిశ్రామికవేత్తల మధ్య ఒక వర్గం ఉంది. ఆ వర్గమే కార్పొరేట్ వర్గం. ఇప్పుడు వ్యాపారస్తులు ఎవరైనా రైస్ మిల్లర్లు లేకపోతే వీళ్ళందరూ వీళ్ళు కూర్చున్న దగ్గర కోట్లు గడించుకుంటున్నారు. 24 గంటలు కష్టపడ్డ రైతు నష్టపోతున్నాడు. దీంట్లో ఈ వ్యవస్థలో ఉన్న లోపం ఇది. ఆ రైతే తాను పండించిన ధాన్యాన్ని తానే వినియోగ వస్తువుగా మారిస్తే అమ్ముకునే హక్కు ఆ రైతుకు వస్తుంది. ఇప్పుడు రైతుకు హక్కు లేదు. నీకు ఇక్కడ ఒక బేసిక్ పాయింట్ చెప్తాను. ఎవరైనా కానీ ఉత్పత్తిదారుడు తన వస్తువుకు ధర నిర్ణయిస్తాడు. ఉదాహరణకు మనం పోతాం, చెప్పులు కొనుక్కోతాం. చెప్పులు ఎంత అంటే ఎవరు చెప్తారు? ధర షాప్ అయినా చెప్తాడు, లేదా ఆ సంస్థ ఉత్పత్తి చేసిన నిర్ణయిస్తాడు. అదే రైతు వరి ధాన్యాన్ని తీసుకుని వచ్చిండు మార్కెట్కు, ఎవరి ధర నిర్ణయిస్తాడు? కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు ధర. అంటే పారిశ్రామిక వస్తువులకేమో ఉత్పత్తిదారుడు ధర నిర్ణయిస్తాడు, వ్యవసాయ వస్తువులకేమో కొనుగోలుదారుడు ధర నిర్ణయిస్తాడు. ఏ వ్యక్తి ధర నిర్ణయిస్తే తనకు అనుకూలంగా నిర్ణయించుకుంటాడు ఎవరైనా, అంటే తనకు లాభం రావాలనే స్థాయిలో నిర్ణయించుకుంటాడు. అదే రైతు ఒడ్లు వాళ్ళ కొనుగోలుదారునికి అమ్మి బయటకు వచ్చి ఒక సంచి మసాలా కొనబోతే వాడు ఏ ధర చెప్తే ఆ ధరకు తీసుకొని పోవాలి. కానీ తన ఒడ్లు నేను ఇంతకైతే అమ్ముతా లేకుంటే లేదా అని రైతు అంటున్నాడా? లేదు, నీది ఏ గ్రేడు బి గ్రేడు, నీ ధాన్యం బాగాలేదు, నీకు ఇంతే ధర అంటే ఎంతో కొంత అని తీసుకొని పోతాడు. ఇది వ్యవస్థలో ఉన్న లోపం. దీన్ని సరిచేయాలి ప్రభుత్వాలు. వ్యవసాయ రంగం బాగుపడాలంటే ఈ మార్కెటింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలు, ప్రొడక్షన్ సిస్టంలో ఉన్న లోపాలు, రైతుకు కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ ఏవైతున్నాయో అవి సప్లై చేస్తే ఆ రైతులు ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతారు మన రైతులు. కానీ వాళ్ళకి ఇవి సప్లై చేయడానికి ప్రభుత్వాలు ఎందుకు ఆలోచన చేయట్లేదు అనేది నా ప్రశ్న. రైట్. వచ్చే గవర్నమెంట్లు కానీ ఏవైనా కానీ రైతు, మన దేశంలో వెన్నుముక్కైన రైతుకు మంచి రోజులు వచ్చేలా చేస్తారని ఆశిద్దాం సార్. మనం బడ్జెట్లో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, ఆదాయ పన్ను విధానంలో 50% హైక్, 100% హైక్ చేశారు. 2.5 లక్షల ఆదాయం ఉన్నవారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని గతంలో ఉంటే దాన్ని 5 లక్షల పరిమితికి పెంచారు. దీనివల్ల ఎంతవరకు సామాన్య ప్రజలకు లాభం అంటారు? ఇప్పుడు ఈ ఇన్కమ్ ట్యాక్స్ అనేది వేతన జీవులకు, ఉద్యోగస్తులకు లేదా కొన్ని ఉన్నత వర్గాలకు ఉంటుంది.
రైతులు ఎవరు దాదాపుగా 90% ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాలి. సామాన్యులు కంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళే, ఈ మధ్యతరగతి వాళ్ళే ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో వస్తారు. ఇన్కమ్ ట్యాక్స్ పరిధిలో మధ్యతరగతి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, భారతదేశంలో ఒక దురదృష్టంగా ఫీల్ అయితే నేను, ప్రతి నిర్ణయము ఓటు బ్యాంకు నిర్ణయంగా నిర్ణయించబడుతుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా, ఇన్కమ్ ట్యాక్స్ ను 4 lakhs 5 lakhs చేస్తానే బీజేపీ గవర్నమెంట్ ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టింది. 4 ఏళ్ళు అయిపోయి ఇప్పుడు 5వ సంవత్సరం నడుస్తుంది, ఇప్పటికి వరకు పెంచలే. అంటే ఇప్పుడు ఒక హామీ ఇచ్చినప్పుడు దాన్ని పెంచలేదు. ఇప్పుడు బడ్జెట్ లో ఇది 5 లక్షలని అంటున్నారు కానీ అది వాస్తవంగా అది కాదు, జీవో వస్తేనే తెలవాలి. 3 లక్షలకి ఏదో పెంచినట్లు వేరే వాళ్ళు చెప్తున్నారు. దీన్ని పెంచడం వల్ల ఆదాయం పొందిన వ్యక్తులకు మాత్రమే ఉపయుక్తం, లేదా ఎవరైతే బిజినెస్ చేసుకుని ఆదాయం సంపాదిస్తున్నారో వాళ్ళకి మాత్రమే ఉపయుక్తం. కానీ ఈ ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వ్యక్తులు ఈ పరిధిలో రారు కాబట్టి వాళ్ళకి పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే దీంట్లో ప్రభుత్వానికి ప్రధాన ఆదాయం ట్యాక్సే కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఈ ట్యాక్స్ను ఎక్కువ మంది పేయర్స్ ఉండేటట్లే చూసుకుంటారు ఎకనామిస్ట్ ఎవరైనా, ఎందుకంటే ఆదాయం కావాలి కదా. కాబట్టి నాకు గవర్నమెంట్కి ఎక్కువ ఆదాయం కావాలి కాబట్టి ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళి పన్ను వసూలు చేయాలి, ఎక్కువ మంది పన్ను కట్టాలి. ఆ యాంగిల్లోనే నిర్ణయాలు ఉంటాయి ఎకనామిక్స్ ఎప్పుడు కూడా. ఆ ఆదాయాన్ని తక్కువ ఆదాయం ఉన్న జనాలకు పంచేయడం అనేది దీని యొక్క ఉద్దేశం. ఇంతకంటే ముందు ఒకటి కార్పొరేట్ ట్యాక్స్ అని బాగా ఉంటుంది, అంటే ఈ కార్పొరేట్ లెవెల్లో నడచవలసి. ఇప్పుడు ఆ ట్యాక్స్ ను దాదాపుగా తగ్గించినట్లు ఉన్నది దీంట్లో ప్రకటించారు కానీ కూడా అధికారికంగా. అదే ఇప్పుడు ఆ ట్యాక్స్ వల్ల ఎక్కువ ఆదాయం ఉన్న కార్పొరేట్ సంస్థలకు ఆదాయంను ట్యాక్స్ వేస్తే అది వస్తుంది. అంటే ఆదాయం ఉన్న వ్యక్తులకు ట్యాక్స్ వదిలేసి ఓన్లీ మధ్యతరగతి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ పెట్టి నువ్వు ఇంత గట్ట అంత గట్ట అనడంలో పెద్దగా ఉపయుక్తమైతే, పరిమితి పెంచినా కూడా పెద్దగా ఉపయోగం లేదు. ఓట్లన కనీసం పెంచిన వాళ్ళకు వస్తాయంటారా సార్? రాజకీయంగా రాకపోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, దేశ భద్రతకు ఉపయోగపడే రక్షణ బలగాల వ్యవస్థకు వారికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఈ ప్రభుత్వం అత్యధికంగా 3 లక్షల కోట్ల రూపాయలు ఈసారి కేటాయింపు జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇది మంచి పరిమాణమే, ఇంకా కూడా పెంచాలి. ఇప్పుడు మనము దేశం రక్షించబడాలంటే మన సైనికులు చాలా అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో వాళ్ళ జీవన విధానం గడుపుతుంటారు. ఆ స్థితి వాళ్లకు ఆదాయ వనరు ఎక్కువగా ఉండాలి, వీళ్ళకి వేరే ఆదాయం ఉండదు, జీతం తప్ప వేరే ఆదాయం ఉండదు. కాబట్టి ఈ జీతాలు లేదా అలవెన్సులు వాళ్ళకు వచ్చే ఏవే ఉంటాయి అవి అత్యధిక శాతంలోనే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మన అందరినీ రక్షిస్తుంటారు కాబట్టి మనము సంపాదించి వాళ్ళకి అధికంగా ఆదాయం కల్పించడం శుభపరిమాణం ఇంకా కూడా పెంచాలి. రైట్ సార్. ఈ వీళ్ళు టేకప్ చేసినదే బీజేపీ ప్రభుత్వం జాతీయ విద్యా మిషన్ అనేది ఒకటి. దానికి గతంలో లాస్ట్ ఇయర్ బడ్జెట్ కంటే కూడా ఈసారి 20% 20% అదనంగా కేటాయిస్తూ 38,572 కోట్లు కేటాయించారు సార్. ఈ కేటాయింపు వల్ల ప్రాథమిక స్థాయిలో రూరల్లో విద్యా వ్యవస్థకి ఏమైనా లబ్ధి చేకూరే అవకాశం ఉంది? ఎంతో కొంత ఉపయుక్తం ఉంటుంది. కానీ ఇక్కడ బేసిక్ ఏంటంటే, ఒక దేశంలో జీడిపి పెరగాలన్నా, జీవన ప్రమాణ స్థాయి పెరగాలన్నా విద్య వైద్యం ఈ రెండు అతి ప్రధానమైనవి. ఏ బడ్జెట్లో అయినా కానీ వీటికి పెద్దపీట వేయాలి. వీటికి పెద్దపీట వేయకుండా ఆర్థిక వ్యవస్థలో సంక్షేమము అభివృద్ధి 2 పదాలు. సంక్షేమానికి ఎక్కువ కేటాయిస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వాలన్నీ. సంక్షేమములో నీకు ఇవి ఇస్తా, అవి ఇస్తా, ఆ స్కీమ్ ఇస్తా, ఈ స్కీమ్ ఇస్తాని. దానివల్ల ఏమవుతుంది, శాశ్వతమైన అభివృద్ధి కుంటుపడుతుంది. ఓ ప్రాజెక్టుల నిర్మాణమో, లేకపోతే ఇంకొక రోడ్డు నిర్మాణమో, లేకపోతే ఒక పరిశ్రమ స్థాపించడమో. నువ్వు పరిశ్రమ స్థాపించి 10,000 మందికి ఉద్యోగస్తులు ఇవన్నీ ఆదాయం పెరిగాయి కదా. నువ్వు ఈ స్కీమ్లు ఎందుకు ఇస్తున్నావు? ఇప్పుడు నిరుద్యోగ భృతానో లేకపోతే ఆ పెన్షన్ ఈ పెన్షన్ ఎందుకు వాడికి పని కల్పించు. అదే వాడు పని చేస్తాడు, నీకు వాడు ఉత్పత్తి చేస్తాడు, వాడికి ఆదాయం వస్తుంది. అయితే ఈ 2 నష్టము, ఉత్పత్తి నష్టము, వాడికి వచ్చే ఆదాయం లేదు, వాడి వల్ల ఆదాయం లేదు. నీవే వాడిని పెంచి పోషిస్తున్నావు. ఇండైరెక్ట్ గా అసలు ప్రజలను సోమరులుగా తయారు చేస్తున్నారు ఈ ప్రజలు ఫర్ ద సేక్ ఆఫ్ ఓట్స్. అయితే ఇక్కడ ఇంకో కీలకమైన అంశం ఏం తీసుకున్నారంటే, అసంఘటిత కార్మికులకు కూడా ఈసారి కొన్ని రాయితీలు, కొన్ని పెన్షన్ సౌకర్యం కూడా ఒకటి కల్పించినట్టు ప్రకటించారు. 60 ఏళ్ళు దాటిన వారికి 3,000 రూపాయల పెన్షన్ ఇస్తామని. అయితే దాంట్లో ఒక 2 పాయింట్స్ పెట్టారు సార్. 29 ఏళ్ల వయసు ఉన్న కార్మికుడు, అసంఘటిత కార్మికుడు వాళ్ళ స్కీమ్లో జాయిన్ అయితే ప్రతి నెలకు 100 రూపాయల చొప్పున,
అదే 18 ఏళ్ళ వయసు ఉన్నవాడు జాయిన్ అయితే ప్రతి నెల 55 రూపాయలు చెల్లించాలి. అది 60 ఏళ్ళ వరకు చెల్లిస్తే 60 ఏళ్ళ తర్వాత నెలకు 3000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఇది మన దేశంలో ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? ఇప్పుడు అసంఘటితమైన కార్మికుల యొక్క జీవన విధానం చాలా దుర్భరంగా ఉంటుంది. సంఘటితమైన కార్మికులు ఏమవుతారంటే వాళ్ళకి అసోసియేషన్లు ఉంటాయి, లేదా ఎంప్లాయీస్ వాళ్ళు అనుకోండి పోతారు, మాకు ఇది అన్యాయం జరిగింది అదే అన్యాయం జరిగిందని అడుగుతారు, పెంచుకుంటారు, లేదా పిఆర్సీలు ప్రతి సంవత్సరము డిఏలు అవి ఇవన్నీ నడుస్తుంటాయి. ఈ అసంఘటితమైన వాళ్ళకి వాళ్ళు పని చేస్తే చేతికి పైసలు వస్తాయి, లేకుంటే లేదు. కాబట్టి వాళ్ళకి ఇవ్వడం సమంజసమే. అయితే నేను అనేది ఏంటంటే నువ్వు డబ్బులు ఇవ్వడం కన్నా ఆ అసంఘటితములు వర్క్ కల్పించడం అతి ప్రధానమైన అంశం. ఆయన ఎందుకు అసంఘటిత రంగానికి వస్తున్నాడు, ఎందుకు సంఘటితంగా ఉండట్లేదు? అందరికీ విద్య కల్పించు, అందరూ ఉద్యోగస్తులుగా తీసుకోండి, ఏ ప్రొడక్షన్ వాళ్ళని వినియోగించుకోండి. అట్లా కాకుండా ఉత్తగా వదిలేస్తే వాడు ఎన్నో పోతున్నాడు. అంటే మెయిన్ గా అందుట్లో కవర్ అయ్యేది ఏంటంటే రిక్షా కార్మికులు సార్ ఒకటి, తర్వాత ఆటో రిక్షా, తర్వాత భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు. ఈ వీళ్ళందరికీ ఒక చోట చేర్చి మనం విద్య నేర్పించడం అనేది కూడా ప్రస్తుత వ్యవస్థలో సాధ్యమా? ఎందుకంటే ఇప్పుడు రిక్షా కార్మికుడు ఎందుకైనా నాకు ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి తర్వాత చదువుకునే అవకాశం లేక నా అమ్మ నాయన నాకు ఫీజు కట్టలేక నేను ఆదాయం సంపాదించుకోవాలి కాబట్టి ఏదో రిక్షా దొక్కుటమైనా నాకు ఒక చదువుకునే అవకాశం నువ్వు కల్పించితే నేను ఎందుకు రిక్షపోతా? మంచి చదువు ఐఏఎస్ ఆఫీసర్ అవుతా. ఎందుకు నా సేవలు మీరు ఉపయోగించుకుంటున్న దేశం? మన దేశంలో ఆ పరిస్థితి లేదనే లేదు. విద్యకు పెంచాలి, వైద్యానికి పెంచాలి. ఈ బడ్జెట్లలో విద్యకు 30% ఎప్పుడైతే బడ్జెట్ కేటాయిస్తుందో ఏ ప్రభుత్వం అయినా అప్పుడు దేశం అభివృద్ధి సాధించబడుతుంది. ఓవరాల్ గా 27.84 లక్షల కోట్లలో 30% విద్యకే ఉండాలి. విద్య మీద ఉండాలి. వైద్యానికి కూడా దాదాపు 20-30% ఇవ్వాల్సిన అవసరమే ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్యలో తెలంగాణ గవర్నమెంట్ ఏదో కంటి వేలు గానో లేకపోతే ఇంకోటి అని పెట్టాడు. వీళ్ళు కూడా 600 కోట్లు తీసుకుంటారు. అయితే వాటికి పెంచాలి. ఇప్పుడు జాతీయ విద్యా మిషన్ కు కానీ ఇప్పుడు ఒక దృక్పథం మారుతుంది ఈ వీటి వల్ల పాలకుల లోపల. అదే విద్యకు కొంచెం పెంచాలి, మనం వైద్యానికి కొంచెం పెంచాలి అనే ఆలోచన వస్తుంది. కాబట్టి వాటి ఫలితమే ఇది ఆయుష్మాన్ భారత్ కానీ లేదా జాతీయ విద్యా మిషన్ కమిషన్ కానీ. అయితే వీటికి ఇంకా ఎక్కువగా పెంచాలి. వీటికి ఎక్కువగా పెంచి స్కీములు, నేను డబ్బులు ఊకిస్తున్నాం కాదు, నీకు అయ్యా నీకు చదువు కల్పిస్తా, నీకు ఇంత క్వాలిఫికేషన్ ఇస్తా, నీకు ఇంత టెక్నికల్ కల్పిస్తా, నీవు ఉద్యోగం చేసుకోబోతు. అది కరెక్ట్ సిస్టమ్. కానీ నువ్వు కూకో అంటే దానివల్ల ఏమవుతుందంటే దీనివల్ల బేసిక్ గా నేను ఒక అగ్రికల్చరిస్ట్ గానే మాట్లాడుతున్నా. విలేజ్లలో అగ్రికల్చర్ లేబర్ వేజెస్ పెరిగిపోయినాయి. ఇప్పుడు 100, 200, 300 దాకా లేబర్ ఖర్చుకు ఒక్కరికి ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. ఒకప్పుడు 30-40 రూపాయలకే లేబర్ దొరికేవాడు, 50 రూపాయలకి లేబర్ దొరికాడు. ఇప్పుడు ఈ స్కీములన్నీ రావడం వల్ల వీడు పని చేయట్లే. నాకేం కూలి ఏం అవసరం ఉండదు, చాలు నెలకు 60,000 లేకపోతే నెలకు ఎంతో కొంత పెన్షన్, నెలకు 5 రూపాయలు నడిచిపోతుంది. అట్లా అంటే ప్రజలు ఎప్పుడు కూడా సుఖవంతమైన జీవితాన్ని కోరుకుంటారు, కష్టపడడానికి ఇష్టపడరు. ఎవడైనా మీరైనా నేనైనా కానీ ఎక్కువ కష్టపడి సంపాదించాలి అనే దానికన్నా ఎంత నాకు సౌలభ్యంగా ఉంది ఉన్న స్థితిలో దాన్ని ఆలోచన చేస్తారు. ప్రభుత్వాలు వాని యొక్క వీక్నెస్ ఆలోచన చేసుకొని ఈ స్కీమ్లు అన్ని ప్రవేశపెడుతున్నాయి. ఎస్సీ ఎస్టీల విషయానికి వస్తే కూడా సార్ లాస్ట్ బడ్జెట్ కంటే కూడా, లాస్ట్ 2018-19 బడ్జెట్ కంటే కూడా 35.6% ఎక్కువ పెంచి 76,801 కోట్లు కేటాయించారు. అపార్ట్ ఫ్రమ్ ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్, ఈ ప్లాన్లు కాకుండా పెంచినందువల్ల వారి అభివృద్ధికి ఏమైనా దోహదపడే అవకాశం ఉంటుంది? పడుతుంది తప్పకుండా. ఏ స్కీము ఎవరికి ఇచ్చినా వాళ్ళకి ఎంతో కొంత అభివృద్ధి అవుతుంది, కాదని మనం చెప్పలేము. ఆ అభివృద్ధి ఫలితం ఎట్లుంటుంది లేదా అతడు ఎంత శాశ్వతంగా ఉపయోగపడుతున్నది వేరే విషయం. కానీ నీవు ఇచ్చే ఇప్పుడు ఈ నగదు కూడా రైతుకి ఇచ్చినప్పుడు కొంత లాభమే కదా, తప్పకుండా ఉండవలసిందే. ఈ ఎస్సీ ఎస్టీలకు కూడా ఉండవాలి. ఇలాంటి కొన్ని తరతరాలుగా అనగాగిన వర్గాల్లో ఉండి కష్టపడుతూ జీవన విధానాన్ని గడుపుతున్నారు. కాబట్టి ఈ అవకాశాలను వినియోగించి వాళ్ళు సుశక్తులుగా మారాలి. ఇప్పుడు ఈ బేసిక్ బడ్జెట్ గవర్నమెంట్లో ఏది ఇచ్చినా కూడా ప్రజలకు నా మనవి మీ ద్వారా, మీరు సుశక్తులుగా మారాలి, మీరు పగన్న జీవులుగా మారొద్దు. ఇప్పుడు ప్రభుత్వం కల్పించే స్కీములతో పగన్న జీవులు కావద్దు. నేను సుశక్తుని, నాలుగు నేను సంపాదించుకుంటా, నేను 10 మందికి ఆదాయాన్ని కల్పించగలుగుతా అనే స్థాయిలో మీరు ఎదగాలి తప్ప ప్రభుత్వాలు ఇచ్చే స్కీములకు దానికో ఆశపడి పగన్న జీవులుగా బతుకొద్దు అనేది ప్రజలకు నా సలహా.
ఈ బడ్జెట్ లో ఇంతవరకు రైల్వే బడ్జెట్ సపరేట్ ఉండేది. ఈ రైల్వే బడ్జెట్ ను కూడా దీనిలోనే కలిపి చెప్తున్నారు కాబట్టి ఈసారి విచిత్రము ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడు పెంచే రైలు టికెట్ల ధరలు మాత్రం ఈసారి పెంచలేదు. అది కూడా భారతదేశానికి ఒక శుభ సూచకమేమో అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు దానికి రైల్వే డిపార్ట్మెంట్కి వచ్చే ఆదాయ వనరులు ప్రధానంగా ఈ సరుకు రవాణా, ప్యాసింజర్ల ఆదాయం కన్నా సరుకు రవాణా పైన ఎక్కువ ఆదాయం వస్తుంది. ఉదాహరణకు గూడ్స్ రైళ్లు పోతుంటాయి, లేదా వస్తువులు అవి వాటిపైన ఎక్కువగా ఆదాయం వస్తుంటాయి. ఈ ప్యాసింజర్ల పైన లేకపోతే ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల రైల్వే డిపార్ట్మెంట్కి లాస్. అయితే వీళ్ళు ఆ ఆదాయం రాని డిపార్ట్మెంట్కు పోలే. ఇప్పుడు బడ్జెట్ తెలియపరలు ఆదాయం రాని డిపార్ట్మెంట్ పోయి పన్నులు విధిస్తే అంటే ఎక్కువ పెంచితే అది ప్రజల లోపల వ్యతిరేకత కావచ్చు. ఆదాయం వచ్చే డిపార్ట్మెంట్ అక్కడ ఉంది, చక్కగా ఉన్న దాంట్లో పెంచే రేట్లు పెంచి ఆదాయాన్ని సమకూర్చుకొని ఈ భర్తీని పూడ్చుకోవడానికి ఈ బడ్జెట్లో ప్రణాళికగా ఉంది. దానివల్ల రైల్వే టికెట్లు పెంచలేదు కాబట్టి ప్రజలకు భారం తగ్గే, ప్రజలపైన ట్రాన్స్పోర్టేషన్ భారం తగ్గే కాబట్టి దానివల్ల ఏమైనా బెనిఫిట్ పొందే అవకాశం ఇండైరెక్ట్ గా ఉందేమో అనేది ఆలోచన. దేశానికి ఎలా ఉన్నా కూడా తెలంగాణకు ముఖ్యంగా మన పాలమూరు జిల్లాకైతే బడ్జెట్ కొంత అంటే నిరాశ మిగిలించింది. ఎందుకు అంటే తెలంగాణలో ఏ ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించలేదు, ఇంక్లూడింగ్ మన పాలమూరు ప్రాజెక్టు కూడా ఎటువంటి హోదా పెంచలేదు. ఒకటి. రెండవది ఏంటి సార్ అంటే మహబూబ్నగర్ జిల్లాకు 2 రైల్వే మార్గాలు ఎప్పటి నుంచో డిమాండ్లో ఉన్నాయి కూడా ఒకదానికి మాత్రమే 200 కోట్లు ఇచ్చేది డబ్లింగ్ పనులకు. అది సికింద్రాబాద్ టు మహబూబ్నగర్ వరకే, దాన్ని ఎక్స్టెండ్ కూడా చేయలేదు. దానికి ఓన్లీ 200 కోట్లు ఇచ్చారు. మునీరాబాద్ రైలు మార్గానికి ఇంతవరకు ఎటువంటి డబ్బులు ఇవ్వలేదు. దీన్ని మనం ఎట్లా ఆలోచించాల్సి ఉంటుంది? ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడుకున్నాము ఇక్కడ సంక్షేమము అభివృద్ధి. ఇప్పుడు ఈ రైల్వే ఎక్స్టెన్షన్ అనండి, డబ్బులింగ్ అనండి, లేకపోతే రైల్వే లైన్ కొత్తది వేయడం అనండి అభివృద్ధిలో భాగం. అది కాకుండా టికెట్ల ధర పెంచకపోవడము, లేకపోతే ఈ స్కీమ్ కు ఇవ్వడము, లేకపోతే ఇవేటువంటి సంక్షేమం. వీళ్ళు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు, అభివృద్ధికి పెద్దపీట వేయట్లేదు ఈ బడ్జెట్ లో. కాబట్టి మనము వాటి గురించి ఎక్కువ ఆశించవలసిన అవసరం లేదేమో. ఎందుకంటే ఒక భారతదేశం మన తెలంగాణలో కాదు, భారతదేశం మొత్తంలో కూడా ప్రాజెక్టుల పైన వీళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టలే. అసలు నదుల అనుసంధానం పైన అసలు ఖర్చే లేదు, దానికి ఇవ్వలేదు. కోట్ల కొద్ది రూపాయలు పెట్టి నీటిపారుదల ఇవ్వాలి, అది ఇవ్వలేదు. అంటే సంక్షేమానికి పెద్దపీట వేశారు ఈ బడ్జెట్లో, కానీ అభివృద్ధికి పెద్దపీట వేయలేదు. దాని ఫలితమే ఈ రైల్వే లైన్లు కొత్తవి కాకపోవడం, లేకపోతే వీటికి కేటాయించకపోవడం. అది దేశం మొత్తంలో ఉన్నది, అది తెలంగాణలో కూడా భాగస్వామ్యం అయింది. మీరు అన్నట్లుగా మనం సంక్షేమానికే పెట్టినట్లయితే సరే, ఏదో ఒకటి అభివృద్ధికి పెట్టకుండా సంక్షేమానికి పెట్టిన ఆ సంక్షేమ దాంట్లో కిసాన్ సన్మాన్ పథకం కింద మన జిల్లాలో 3,60,000 మంది సన్న చిన్నకారు రైతులకైతే లబ్ధి ఒకటి. రెండవది అసంఘటిత కార్మికులకు 17.64 లక్షల కార్మికులకు ఒక లబ్ధి చేకూరే అవకాశం ఉందని, తర్వాత భవన నిర్మాణ కార్మికులు 3,13,000 మందికి, బీడీ కార్మికులు 25,000 మందికి, వ్యవసాయ కూలీలు 9 లక్షల మందికి ఈ మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆ స్కీమ్ కింద ఏదైతే లబ్ధి వచ్చే అవకాశం ఉందని ఒక అంచనాకు వచ్చింది సార్. ఇతర రంగాల్లో ఉన్న 5 లక్షల మందికి కూడా దీని కింద పెన్షన్ వచ్చే అవకాశం ఉంది అనేది ఒకటి అభిప్రాయం. దీంతో పాటు ఉజ్వల స్కీమ్ కింద ఇప్పటికే మన జిల్లాలో 11,500 మందికి సిలిండర్లు అందినట్టుగా మన అధికార వర్గాలు చెప్తున్నాయి. ఓవరాల్గా చూస్తే మొత్తం మీద ఇక్కడ మనం ఆల్రెడీ ఇంప్లిమెంట్ అవుతున్న రైతు బంధు స్కీమ్కి ఒక కాపీ కొట్టిందన్న అభిప్రాయము ప్రజల్లో ఉంది. మన సమీక్షలో కూడా అదే ఇంచుమించు ప్రస్ఫుటమైంది. రెండవది, అభివృద్ధిని మరిచి సంక్షేమానికి ఎక్కువ అయితే వేశారు. అది ఓట్లను దృష్టిలో పెట్టుకున్నారా మరి ఇంకేంటి అన్నది వచ్చే ఎన్నికల్లో వచ్చే ఫలితాలే మనకు స్పష్టపడతాయి. మొత్తానికి ఇది 2019-20కి మన విశ్లేషకులు సూచిస్తున్న పేరు సంక్షేమ బడ్జెట్ అని. మొత్తంగా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బడ్జెట్ ఓటర్ల పైన ఏ ప్రభావం చూపుతుంది, మోడీకి ఎన్ని ఓట్లు వస్తాయి, వారికి సంబంధించిన పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అన్నది రాజకీయ కోణం. ఆ రాజకీయ కోణంపై మరో వేదికలో మరో చర్చ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీజీ న్యూస్, ప్రజల కోసం ప్రజల వెంట.